2019 నుంచి 2024 వరకు జడా శ్రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పిదాల మీద గురిపెట్టాడు. పెద్ద ఎత్తున జగన్ దళితుల మీద దాడులు కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, మరేతర జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద పెద్ద ఎత్తున ఆయన మాట్లాడటం జరిగింది. లైవ్ డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సడన్గా 2024 ఎలక్షన్స్ ముందు నాటికి జడా శ్రావణ్ ఫేట్ ఫిరాయించేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మామూలుగా ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి ఒక వర్తబుల్ క్యాండిడేట్ స్టాండర్డ్ లేనటువంటి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా అతను మాట్లాడినటువంటి మాటలకు వాల్యూ ఉండదు అనేదానికి నిదర్శనం జడా శ్రావణ్. జడా శ్రావణ్ అసలు 2024కి ముందు తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎందుకు ఫేవర్గా ఉన్నాడు అంటే, ఆయన ఎలక్షన్ టైమ్స్లో ఈయన ఒక పార్టీ పెట్టాడు, నవతరం ఏదో ఒక పార్టీ పెట్టాడు. ఈ పార్టీ తరఫున ఒక 5 సీట్లు అంటే 175 నియోజకవర్గాలలో 5 సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది. అంతేగాక 5 సీట్లలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్లో మా వాళ్ళు పోటీ చేస్తారు. దాని ఎలక్షన్స్లో మీరే ఖర్చు పెట్టాలి, ప్లస్ మా పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గం తరఫున ₹1,00,00,000 అంటే 5 నియోజకవర్గాలు 5 కోట్ల రూపాయల్లో ఎంతో సమ్ పార్టీ నుంచి ఫండ్ కావాలి అని చెప్పేసి తన మనసులో ఉన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ముందు చెప్పడం జరిగింది. అయితే ఈయన ఎక్స్పెక్టేషన్ చేసుకోవాల్సింది ఒకటి, అసలు మన పార్టీ స్టామినా ఎంత, మన స్టామినా క్రెడిబిలిటీ ఎంత, మన దమ్ము ఎంత. ఏదో ఒక పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేగా నేను కంటెస్టెంట్ చేస్తానంటే ఖచ్చితంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన పోటీ చేయడానికి చాలా వరకు వర్తబుల్ క్యాండిడేట్. ఎందుకంటే నేనేం జడా శ్రావణ్ పార్టీ మారాడని ఆయన ఏమి వర్తబుల్ లేదు, సబ్జెక్ట్ లేదని నేను అనుకోను, మంచి వర్తబుల్ క్యాండిడేటే. కానీ ఎప్పుడైతే జడా శ్రావణ్ ఈ యొక్క ప్రపోజల్ తీసుకొచ్చాడో తద్వారా జడా శ్రావణ్ రాజకీయంగా తను అజ్ఞానాన్ని కొని తెచ్చుకున్నట్టే, తనకు అవగాహన లేదో అని అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన పోటీ చేస్తే నియోజకవర్గంలో 441 ఎంతో ఓట్లు వచ్చాయి 2019లో. 2024లో నేనంటే ఏంటో చూపిస్తా, నా తడాకా ఏంటో చూపిస్తానంటున్నా. ఏమవుతావు? 2024లో పువ్వు అయ్యావు, 2029లో కొండెర్రి పువ్వు అవుతావు. అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక చిన్న మాట చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పార్టీ తరఫున ఒక సీట్ ఎక్స్పెక్టేషన్ చేయండి. మీరు లాస్ట్లో మీరు చూడండి, కొలికపూడి శ్రీనివాస్ అప్పుడు దాకా ప్రయత్నం చేసి లాస్ట్లో పార్టీ చేరి తిరువురు టికెట్ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాడు, కొట్టేశాడు, ఎమ్మెల్యేగా గెలిచేశాడు. మీరు కూడా ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ని ఎక్స్పెక్టేషన్ చేసి కొట్టేస్తే ఖచ్చితంగా మంత్రి కోటాలో ఏదో న్యాయం జరిగేది మీకు. అట్లా కాకుండా ఈ 5 సీట్ల ప్రపోజల్ తీసుకురావడం, తదనుగుణంగా ఈ బెడ్స్ కొట్టడంతో ఇక పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం ఎలక్షన్ టైమ్స్లో మన జడా శ్రావణ్ అతి పెద్ద తప్పు చేశాడు. సో ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను, నా తడాకా ఏందో చూపిస్తానని పాపం మనోడు 441 ఓట్లతోటి బోర్ల పడ్డాడు. అసలు మనోడికి ఎప్పటి నుంచో కోరుకుందంట, ఏంటి ఎంతసేపు జడ్జిగా కూర్చుంటా ఏం చేస్తాం, ఒకసారైనా ప్రజాప్రతినిధి అవ్వాలనే ఉద్దేశంతో మనోడు జడ్జిగా పదవిలో కొనసాగుతున్నప్పుడు రాజీనామా చేసి పొలిటికల్ మీద ఆసక్తితోటి రాజకీయాల్లోకి వచ్చాడు. వెరీ గుడ్. కానీ ఆలోచన విధానం ఏంటి, నువ్వు ఒక పార్టీనే పెట్టేసి పార్టీనే రన్ చేసి పార్టీ ద్వారా ఎమ్మెల్యేలు గెలిపిస్తానంటే కనీసం నువ్వెంత వర్తబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్వి, నువ్వు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే నీ స్టామినా ఏంది, నీ పవర్ ఏంటి తెలుసుకోకుండా అంత అజ్ఞానంగా రాజీనామా చేసి ఎలక్షన్స్లోకి వెళ్తే ఎట్లా? ఏమైంది? 2024లో 441 వచ్చింది నీకు. అంటే కనీసం నోటాకు కూడా చెరువులో లేకుండా పరిస్థితులు ఏర్పడ్డారు 2024 ఎలక్షన్స్లోనూ. కాబట్టి నేను జడా శ్రావణ్ చెప్పేది ఏంటంటే, మనం రాజకీయాలలో ఎదగాలనుకోవటం తప్పులేదు, కానీ ఎంచుకునే విధానం కరెక్ట్గా లేకపోతే కూడా రాజకీయ వైఫల్యం చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాకులాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పార్టీకి ఫేవర్గా ఆయన పనిచేయటం ద్వారా ఆయనకు అర్థమైపోయింది, ఈసారి జగన్మోహన్ రెడ్డి సింగిల్ సీట్ ఇచ్చినా నేను పోటీ చేస్తాను అంటే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు, పొత్తులు పెట్టుకోమంటారుగా. మళ్ళీ ఇప్పుడు ఈ తరం పార్టీ ఆ తరం పార్టీ అంటే మళ్ళీ లెక్కలో వేరే వెళ్తుంది. కాబట్టి
సింగిల్ సీట్ ఇచ్చినా కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అంతేకాకుండా జడా శ్రావణ్ మీద శృగాలి ప్రీతి తల్లి చాలా ఏదో 25 లక్షల రూపాయల డబ్బులు డీల్ మాట్లాడాడు అని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. ఇది కూడా ఒక రకంగా నేను చెప్తున్నా కదా, ఫుల్ ఇంటర్వ్యూ బయటకు వస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడే దాని మీద వ్యాఖ్యలు చేయదలుచుకోవట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడటానికి జడా శ్రావణ్ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటున్నాడు అనే దానికి ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేమెంట్ పరంగానే నేను పనిచేస్తున్నాను అనే దానికి ఉదాహరణ ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పెంచి పోషిస్తాడో వాడి వీడియోల్ని కేవలం వాళ్ళ ఛానల్స్లోనే, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోనూ, వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో మాత్రమే వాడి వీడియోని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అందులో ఉదాహరణకు మీరు తీసుకుంటే గతంలో పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే మనోడు జైల్లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళందరూ వీడియోల్ని, వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉండేటువంటి ఛానల్స్లో ఎప్పుడు పబ్లిష్ చేశారు. వాళ్ళు అక్కడ స్క్రిప్ట్ పేమెంట్ ఇస్తారు, వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. సో ఇప్పుడు ప్రస్తుతం జడా శ్రావణ్ ఏమంటున్నాడు, నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను. కోట్లు అంటే మరి కోటిలో కొన్ని కోట్లు అనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పడం, అయ్యా నీకు 25 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు 5 కోట్లు డిమాండ్ అనేటువంటి, నీ పార్టీ ఏమి పెద్ద 25 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేయొచ్చు, మీకంటూ ఒక రికగ్నైజ్ చేయొచ్చు. ఇవన్నీ సొల్లు మాటలు చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు జడ్జిగా ఉన్నప్పుడు కూడా మోస్ట్ కరప్టెడ్ జడ్జి గారు అని చెప్పేసి ఆయన ఆరోపణలు వచ్చాయి. మీకు రాజకీయాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి, ఆసక్తితోటి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో తెలుగుదేశం పార్టీ తరఫున లేకపోతే జనసేన తరఫున ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఆయన ఒకే పార్టీని ఎస్టాబ్లిషన్ చేసి పార్టీతో పొత్తు పెట్టుకొని 5 సీట్లు ఎలగటం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇక ఆ పార్టీలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మనోడు పనిచేస్తున్నాడు అనేది వాస్తవ విషయం. అది అందుకని చెప్పేసి అది సడన్గా ఎందుకు చేంజ్ చేయాడంటే దానికి కారణం అదే. జడా శ్రావణ్ 5 సీట్లు అడిగాడంట, పెద్ద పోటుగాడు. ఈయన పోటీ చేసిన తర్వాత వచ్చింది 441 ఓట్లు అయితే ఈయన 5 సీట్లు అడిగాడంట. అట్లా అంటే రాజకీయాలలో అనుభవం లేకుండా అడుగులు ముందుకు వేసినా కూడా వైఫల్యం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను నా పార్టీల కోసం అని అంటున్నాను. మరి అదంత నిజం, ఎంతవరకు కరెక్టు? అంత సీన్ ఉందా జడా శ్రావణ్కి? 25 కోట్లు ఖర్చు పెట్టే అంత కెపాసిటీ, క్యాపబిలిటీ జడా శ్రావణ్ దగ్గర ఉందా అనేటువంటిది కూడా ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదైతే ప్రస్తుతానికి వైసీపీ సేవలో తరిస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తా, జగన్మోహన్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలని స్ప్రెడ్ చేయడం కోసం విపరీతంగా పనిచేస్తున్నాడు. చూద్దాం 2029లో జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి టికెట్ ఇచ్చే ఆదుకుంటాడో లేకపోతే కొండేరి పుష్పాన్ని చేస్తాడో మనం చూడాలి. ఆయన ఇండివిజువల్గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా 2029లో కూడా ఆయన కొండేరి పుష్పం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి, ఆయన ఎందుకు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు అనేది ఒకసారి మనం వీడియో చూస్తే అర్థం.